క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 38 నుంచి 40 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకును, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషంగా శిక్ష పొందుదురనెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా బోధిస్తూ, అంటే ఇంకా చివరిగా నాకు తెలిసి ఇంక ఇది చివరి బోధ అని మనం అనుకోవచ్చు. ఆ చివరి బోధలో భాగంగా ఆయన ఎప్పటి నుంచో ఖండిస్తున్న ఒక ప్రత్యేకమైన విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఖండించారు. అదే శాస్త్రుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. దేనికి అన్నారు అనంటే, శాస్త్రులు అసలు ముందు శాస్త్రులు మీకు తెలిసి ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను గత 2-3 రోజుల క్రితం. శాస్త్రులు అందరూ అలాంటి వారని కూడా అనలేము. ఎందుకంటే ఇంతకు ముందు చదువుకున్న దాంట్లో ఒక శాస్త్రిని గురించి దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవా అని అన్నాడు. సో శాస్త్రులు అందరూ అలాంటి వాళ్ళు కాదు, బట్ ఇన్ జనరల్ శాస్త్రుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే అసలు ఆ మాట చాలా షాకింగ్. ఎందుకంటే అత్యధికంగా గౌరవించే వ్యక్తి శాస్త్రి. వారిని లా కీపర్స్ అంటారు, ధర్మశాస్త్రాన్ని పరిరక్షించేవారు అని. ఇప్పుడు మనం భారతదేశంలో వింటున్నాం సనాతన ధర్మ పరిరక్షకులని. అలాగే ధర్మశాస్త్రాన్ని పరిరక్షించే వాళ్ళని వాళ్ళ భావన. యూదులందరూ వారికి అత్యంత విలువైన గౌరవాన్ని వారు ఇస్తారు, వారి మాటలకు లోబడతారు. అట్లాంటి శాస్త్రుల విషయాన్ని యేసయ్య పెద్ద కామెంట్ చేశారు. ఏమనంటే, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండండి? ఒక 5 విషయాలు వారి గురించి ప్రస్తావన చేశారు. అది అందులో మొదటిది ఏంటంటే, నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకు. సో నిలువుటంగీలు ధరించుకొని తిరగటం. ఎందుకు తిరుగుతారు? ఏం లేదు, జస్ట్ దే వాంట్ టు రోమ్ అరౌండ్. దే వాంట్ టు షో హౌ దే లుక్. వాళ్ళు ఎంత గ్రాండియర్గా కనిపిస్తారు అన్నది చూపించటం కోసం నిలువుటంగీలు వేసుకొని వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ అటైర్, వారి యొక్క జనాల్లో వారి యొక్క ప్రత్యేకతను కనపరుచుకోవటానికి. ఎందుకంటే మోషే వారికి నిలువుటంగీల గురించి, వాళ్ళు ధరించుకోవాల్సిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్తాడు కదా, అవి వేసుకొని తిరుగుతారు. రెండోది, సంత వీధులలో వాళ్ళు వందనములను ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా తిరుగుతూ ఉంటే ఇక మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే ఇక అందరూ లేచి నిలబడి అయా వందనాలయ్యా, అయా వందనాలయ్యా అని చేతులు జోడించాలి. అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు అవతల వాళ్ళు గౌరవంతో వందనాలు చెప్పడం వేరు, ఈయన కావాలని వెళ్ళి ఇంటి వందనాలు చెప్పు వందనాలు అని చెప్పడం, అలా గౌరవాన్ని ఆశిస్తారు. వారు ఆ అంగీని వేసుకొని వెళ్ళటం వలన అందరూ మామూలు బట్టలు వెళ్తే మళ్ళీ ఎవరు గుర్తుపట్టరు. ఆ బట్టలు కావాలని వేసుకొని వెళ్ళటం వలన అందరూ తమను గుర్తుపట్టి అందరూ లేచి నిలబడి వందనాలు చెప్పాలన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే గౌరవం, కావాలని గౌరవాన్ని కొనుక్కోవటం. మూడోది
ప్రధానమైన సీట్లు. అంటే ఎవరో సీట్ ఎయకపోయినా ఎళ్ళిపోయి కూర్చోవటం. ఇక్కడ మన యేసుప్రభు వారు అంటారు కదా! సమాజ మందిరంలోను, విందులలోను అగ్రస్థానంలో. ప్రత్యేకంగా. మనమే కొంతమంది కొన్నిసార్లు అలా చేసాం. పాస్టర్ గారు ప్రత్యేకంగా కూర్చోవాలి, ప్రత్యేకమైన సింహాసనం వేయాలి అనేస్తూ ఉంటారు. సో, ఆ అగ్రస్థానాలు ఆశించటం అన్నది క్షేమం కాదు. అది మంచిది కాదు. వి ఆర్ కామన్ పీపుల్ అమంగ్ ఆల్. అందరిలోనూ మేము ఒకటే. అందరం ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళమే. అది కూడా మనం గుర్తించాలి. సో, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఆ అగ్రస్థానాలు విందుల్లో కూడా ఫస్ట్ ముద్ద ఫస్ట్‌ది అయ్యగారికి ఎయ్యాలి. ఫస్ట్ కూర్చోవాలి అయ్యగారు. ఫ్యాన్ ఏసి ఇసురుతా ఈ స్టూపిడిటీ. సో, అది కోరుకుంటారు. దానికన్నా ఇవి ఫస్ట్ 3 వారి గౌరవాలు వారి ఇదైతే, ఈ 4వది వారి పతన స్థాయిని సూచిస్తుంది. ఏంటిదంటే విధవరాండ్ల ఇళ్ళను దోచుకోవటం. విధవరాండ్ల ఇళ్ళను దోచుకోవటం. ఇక విధవరాలు కనబడితే చాలు వాళ్ళ ఆస్తులను ఏదోటి లాగేయటం, ఏదోటి చేయటం. ఆ చట్టంలో ఆ మతలబు, ఈ మతలబు చెప్పటం, వాళ్ళ ఇళ్ళను లాక్కోవటం. విధవరాండ్ల పక్షముగా వ్యాజ్యమాడు దేవుడు ఉన్నాడని తెలిసి కూడా అంత ఘోర పాపం చేస్తున్నారు. అందుకే యేసయ్య అన్నాడు, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిదిగా ఆఖరిదిగా వారి యొక్క వేషధారణ కనిపిస్తుంటుంది. నిలబడి సుదీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. ఇది మరి క్షేమకరమైనది కాదు. సుదీర్ఘమైన ప్రార్థన చేయటం వల్ల జనాలందరూ తెలియాలి, అబ్బా ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో. కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త భాష వాడి జనాలను మెప్పించాలనే వ్యవహారం. ఇవేవి కూడా మంచివి కావు. అందుకే వారి విషయాన్ని జాగ్రత్తగా ఉండమన్నాడు. మన విషయాన్ని జాగ్రత్తగా ఉండి అన్నాడు, వారు విశేషముగా శిక్ష పొందెదరు అన్నారు. మరి విశేషముగా శిక్ష పొందెదరు అన్నారు. సో, దాని శిక్ష మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో సర్పములారా అనే మాట మాట్లాడతాడు యేసు ప్రభువారు. మీరు నరకాగ్నిని తప్పించుకోలేరు అన్న మాటను కూడా యేసు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాటను యేసు ప్రభువారు ప్రస్తావన చేస్తారు. అదేమనంటే, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అంటాడు. సో, ఇట్లా చేసేవాళ్ళు నరకానికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు అన్నాడు. కనుక ఎట్లాంటి దైవజనులను ప్రోత్సహించొద్దు. మీరు వారికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దైవజనుని చూడు, అతను వ్యవహారాలు గమనించి అప్పుడే అతని జీవితంలో తాను చెప్పినట్టుగా తన జీవితంలో కనబడుతుందా లేదా కూడా ఇంపార్టెంట్. చెప్పటమే కాదు, అతగాడు చేయగలగాలి. ఆ సత్యాన్ని మీరు గ్రహించి మోసపోకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఎంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.